హరీష్ శంకర్ మాస్ మహారాజా రవితేజ కాంబోలో వచ్చిన మిస్టర్ బచ్చన్ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఆ చర్చ పక్కన పెడితే ఈ సినిమాలోని ఓ క్యారెక్టర్పై ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన రచ్చ నడుస్తోంది. సినిమాలో గురూజీ అనే పేరుతో ఓ క్యారెక్టర్ని సృష్టించాడు హరీష్ శంకర్. అయితే ఈ రోల్ త్రివిక్రమ్ శ్రీనివాస్ను ఉద్దేశించి పెట్టినట్టుందని, కావాలనే త్రివిక్రమ్ మీద పంచులు వేయించినట్టు అనిపించిందని చర్చించుకుంటున్నారు నెటిజన్స్. సినిమాలో ఆ క్యారెక్టర్ను ప్రభాస్ శ్రీనుతో వేయించాడు దర్శకుడు. అతనికి శ్రీనివాస్ అనే పేరు కూడా పెట్టడం యాదృచ్ఛికమో లేక కాకతాళీయమో తెలియదు, కానీ హరీష్ పై త్రివిక్రమ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అది చాలదన్నట్టు మాంత్రికుడు అనే పదం మీద కూడా రవితేజ చేత కొన్ని పంచ్ డైలాగ్స్ వేయించాడు దర్శకుడు హరీష్. నేను మాయలోనే, కానీ మాయల మాంత్రికుణ్ణి కాదు, మాటల మాంత్రికుణ్ణి కాదు, మ్యాటరున్న మాంత్రికుణ్ణి అని అంటాడు. ఇక మాటల మాంత్రికుడు అని అనగానే తెలుగు ఆడియన్స్కు త్రివిక్రమ్ గుర్తుకొస్తారు. అక్కడ హరీష్ శంకర్ ఉద్దేశం ఏంటో ఎవరికీ తెలియదు, కానీ మాటల మాంత్రికుడు, మ్యాటరున్న మాంత్రికుడు అని కౌంటర్లు వేయడంతో అందరూ త్రివిక్రమ్ గురించేనా అని చర్చించుకుంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలోనూ అవే చర్చలు జరుగుతున్నాయి. త్రివిక్రమ్ మీద హరీష్ శంకర్ పంచి వేశాడా? అంత అవసరం ఏమొచ్చింది? అసలు ఆ డైలాగ్ ఎందుకు రాసుకున్నాడు అని అంతా అనుకుంటున్నారు. మరోవైపు మిస్టర్ బచ్చన్ మీద వచ్చినన్ని విమర్శలు ఇప్పుడు ఏ సినిమా దర్శకుడి మీద వచ్చినట్టుగా కనిపించడం లేదు. ఇప్పుడు సోషల్ మీడియా అంతా హరీష్ శంకర్ మీదే గురిపెట్టింది. నిజానికి పీపుల్స్ మీడియా సంస్థకు దర్శకుడు త్రివిక్రమ్తో మంచి సంబంధాలున్నాయి. త్రివిక్రమ్తో పాటు పవన్ కళ్యాణ్తో కూడా మంచి అనుబంధం ఉంది. బ్రో సినిమాను సెట్ చేసింది త్రివిక్రమే. అందువల్ల పీపుల్స్ మీడియా సంస్థ ఇలాంటి పనికి ప్రోత్సహించదు. కానీ పవన్తో సినిమా చేస్తూ పవన్కు గురువు లాంటి వ్యక్తి అని తెలిసి కూడా త్రివిక్రమ్ను గుర్తు చేసేలాంటి పాత్రను దర్శకుడు హరీష్ ఎందుకు పెట్టినట్లు? గురూజీ గురూజీ అని పదే పదే ఎందుకు అనిపించడం? టాలీవుడ్లో గురూజీ అని పిలిపించుకునే దర్శకుడు ఒక త్రివిక్రమ్ మాత్రమే అని అందరికీ తెలుసు కదా. అందరికీ ఇలాంటి అనుమానాలు వస్తాయని తెలియదా? అయితే ఉస్తాద్ సినిమా వెనక్కి వెళ్లడం వెనుక త్రివిక్రమ్ ఉన్నారనే రూమర్లున్నాయి. అందుకే ఇలాంటి పాత్రను పెట్టారా? అసలు హరీష్ ఇలా ఎందుకు చేశాడు అనే డిస్కషన్ టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. నిజానికి ప్రీమియర్ షోల టైంలోనే సినిమాకు వెళ్లిన ఇండస్ట్రీ జనాలు ఈ పాయింట్ మీదే కాసేపు మాట్లాడుకున్నారు. అసలు త్రివిక్రమ్ మీద హరీష్కు ఎందుకంత కోపం అని చర్చించుకున్నారు. మరోవైపు ఈ మిస్టర్ బచ్చన్ రీమేక్తో చెరగని మచ్చని వేసుకున్నాడు హరీష్ శంకర్. ఒక్కొక్కరు ఒక్కో క్లిప్తో ట్రోలింగ్ చేస్తున్నారు. ఇంత వర్స్ట్గా రీమేక్ను ఎవ్వరూ చేసి ఉండరంటూ ఏకి పారేస్తున్నారు. మరి 4 సినిమాల మధ్య లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్తో రిలీజ్ అయిన మిస్టర్ బచ్చన్ పోటీని తట్టుకుని ఏ మేరకు కలెక్షన్స్ రాబడతాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.